స్ట్రైక్ చేస్తారా? గతంలోనూ మనం చూసాము. ఎయిర్ స్ట్రైక్‌తో పాటు సర్జికల్ స్ట్రైక్ 2 సార్లు కూడా పాక్‌లో ఉన్నటువంటి ఉగ్ర సంస్థలపై భారత్ విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో మరోసారి ఇప్పుడు ఎందుకంటే గట్టి జవాబు ఇవ్వకపోతే మాత్రం భారత ప్రజల్లో ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందనే కోణంలో మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తారా అనే కోణంలో మోడీ ప్రభుత్వంతో ఒక చర్చలు జరుపుతుంది. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? వాళ్ళ అఖిలపక్ష భేటీ కూడా జరగనుంది. దోషుల్ని విడిచిపెట్టం, పాక్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఉగ్రదాడులతో భారత్ ను భయపెట్టలేరు, బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్న కిషన్ రెడ్డి. ఉగ్రదాడి ఘటనపై బీజేపీ నిరసన ర్యాలీ. ఇక్కడ ఈటెల రాజేందర్ వీళ్ళందరూ కిషన్ రెడ్డి ర్యాలీ చేస్తున్నారు. నిజంగా వదిలిపెట్టేదే లేదు అనేది బీజేపీ ఆయం. మోదీ సౌదీలో ఉన్నా సరే ఈ ఘటన జరిగింది అని తెలియంగానే హుటాహుటిన తను అక్కడికి చేరుకొని అమిత్ షా వాళ్ళతో భేటీ అయ్యి అక్కడున్న భద్రతా దళాలతో మాట్లాడి సరైన ఇప్పటికే కొన్ని నిర్ణయాలు కూడా సింధు జలాల ఒప్పందం వంటిది వాగా అదే అటారీ సరిహద్దును అక్కడ మూసివేయడం ఇటువంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అయితే మోడీ ఎప్పుడైనా ఆపరేషన్ జరిగే వరకు కూడా అది పక్కా సైలెంట్ గా ఉంచుతారు. మనం గతంలో సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు మనం చూసుకోవచ్చు. కేంద్ర హోంమంత్రికి కూడా ఆ టైంలో ఆ న్యూస్ తెలియదు. అంటే సర్జికల్ స్ట్రైక్స్ ఈ రోజు చేస్తున్నాం అనేది తెలియదు. కేవలం అప్పుడు రక్షణ మంత్రి అప్పుడు మనోహర్ పారికర్ ఉండేవారు. అప్పుడు రక్షణ మంత్రితో పాటు ప్రధాని మోడీ, అదేవిధంగా ఎవరైతే అజిత్ దోవల్ ఉన్నారో ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్నటువంటి దోవల్, వీరి ముగ్గురికి అంటే అతి కీలకమైన 4-5 అధికారులు తప్ప ఆపరేషన్ అయ్యే వరకు కూడా కేవలం అప్పుడు హోంమంత్రి ఉన్న రాజ్నాథ్ సింగ్ కూడా అరకొరగా మాత్రమే అప్పుడు తెలుసు. అంటే ఇటు అంత పక్కాగా మోడీ ప్లాన్ అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా మోడీ సైలెంట్ గా ఉంటారు అనేది మాత్రం ఎవరు అనుకోరు. ఎందుకంటే తెర వెనుక ఏదో ఒక ప్లాన్ పక్కాగా ఉంటుంది. పాక్ భయం కూడా అదే. ఎందుకంటే ఎప్పుడు గతంలో మనం చూసాం, బాలాకోట్ విషయంలో మనం చూసాము, పఠాన్కోట్ విషయంలో మనం చూసాం. పఠాన్కోట్ జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్, అదేవిధంగా ఎయిర్ స్ట్రైక్ ఘటనలు మనం చూసాము. భారత్ ఎక్కడా కూడా తగ్గలేదు. ఇప్పుడు ఎంతో మంది అమాయకులు, 26 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నప్పుడు మాత్రం మోడీ ప్రభుత్వం సైలెంట్ గా ఉంటుందని అనుకోవడానికి వీలు లేదు. పక్కాగా తెర వెనుక ఏదో ప్లాన్ అమలు చేసే దిశగానే మోడీ ప్రభుత్వం ఉంటుంది. పాక్ కూడా ఇప్పటికే ఆ భయం పట్టుకుంది. ఇందులో భాగంగానే అక్కడ తమ సరిహద్దుల వద్ద బలగాలను కూడా పెంచుకుంటూ పోతుంది. కానీ ఎంత బలగాలు పెంచుకున్నా ఒక్కసారి మోడీ కనుక రంగంలోకి దిగితే మాత్రం అక్కడ ఇప్పటికే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే 56 మంది, జమ్మూ కాశ్మీర్లోనే 56 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఇక ఆ పాక్ సరిహద్దుల్లో ఎన్నో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి. నిజంగా అక్కడికి ఒకవేళ మోడీ మరో కీలక నిర్ణయం తీసుకుంటే ఆ ఉగ్రవాద శిబిరాలన్నీ మొత్తం తుడిచి పెట్టుకోపోయే ప్రమాదం. ఇప్పటికే ప్రపంచ దేశాలు కూడా భారత్కు మద్దతుగా నిలిచాయి. ఉగ్రవాదుల పోరులో భారత్కు తామంతా అంతగా ఉంటామని ఏకంగా చైనాతో పాటు చైనాతో పాటు రష్యా వంటి ఎన్నో దేశాలు కూడా ప్రకటించాయి. అయితే మరోవైపు ఇక్కడ పాక్ కూడా ఒక సన్నాయి నొక్కుతుంది. మేము ఇటువంటి అంటే ఈ ఘటనకు మాకు సంబంధం లేదు, మేము భారత్ ఆ ఘటన ఏదైతే ఉగ్రవాద ఘటన జరిగిందో దానికి మేము కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం, మృతులకు సంతాపం ప్రకటిస్తున్నామని సన్నాయి నొక్కులు జరుగుతుంది. కానీ వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులే, వాళ్ళు పాకిస్తాన్ భాషలోనే మాట్లాడారని చెప్పేసి అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే కేంద్రం ఒక ప్రత్యేక ఆపరేషన్ కూడా చేపట్టే అవకాశం ఉంది.